పలాస జిల్లాను చివరి క్షణంలో తప్పించడం ఘోరమైన అన్యాయమన్నారు పలాస న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిజంగా అభివృద్ధి కోసమైతే పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం ప్రజలు చేసిన తప్పేంటన్నారు. పలాస జిల్లాను ప్రకటించి ఆ తర్వాత ఆపేయడమంటే ప్రజలకు ద్రోహం చేసినట్టేనన్నారు. శ్రీకాకుళం, పలాస ఈ రెండింటిని వేర్వేరు జిల్లాలుగా ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్ర నిధులు సముచితంగా పంపిణీ అవుతాయన్నారు. పరిపాలనా ప్రజలకు మరింత చేరువ అవుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. వంశాధార నదీ జలాలు ఇచ్చాపురం వరకు చేరాలంటే పలాస జిల్లా ఏర్పాటు అత్యవసరమన్నారు. లేకపోతే వంశధార జలాలు రైతులకు కలగానే మిగిలిపోతాయన్నారు దువ్వాడ శ్రీధర్ బాబా. జిల్లా అన్నారు. పలాస జిల్లాని ప్రకటించి చివరి క్షణంలో తప్పించారు. చాలా దారుణంగా ఈ ప్రాంత ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇచ్చాపురం ప్రాంత ప్రజలైతేనేమి, టెక్కిలి ప్రాంత ప్రజలు కానీ, లేకపోతే పలాస, పాతపట్నం ప్రాంత ప్రజలకి మీరు నిజంగా తీరని అన్యాయం, ద్రోహం చేశారు. ఒక విషయం ఇక్కడ చెప్పాలి. విభజన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు మనకు ఉండేవి. 13 జిల్లాల్ని 26 చేశారు. 26 చేసాక కూటమి ప్రభుత్వం 5 జిల్లాలు ఖచ్చితంగా మళ్ళీ పెంచుతామన్నారు. ఈ పెంచిన 5 జిల్లాల్లో మొట్టమొదటి జిల్లా పలాస జిల్లా అన్నారు. మరి ఈరోజు ఆ 26 నుంచి 3 జిల్లాలను పెంచారు, 29 జిల్లాలు చేశారు. అంటే మన ప్రాంత ప్రజలు ఒకటి అర్థం చేసుకున్నారు. పాత 12 జిల్లాలని 28 జిల్లాలు చేశారు. పాత 12 జిల్లాలని 28 చేశారు. ఏంటి మీ ఉద్దేశం? మా శ్రీకాకుళం జిల్లాని అలాగే అట్టిపెట్టేశారు. ఏంటి అన్యాయం? ఈరోజు మా భావి తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ వచ్చే నిధులకి ఖచ్చితంగా రావాలన్నా, రేపు భవిష్యత్తులో పలాస ఒక అద్భుతమైన పొజిషన్లోకి వెళ్ళాలన్నా మా ప్రాంతం అటు శ్రీకాకుళం కానీ, ఇటు పలాస నియోజకవర్గం, పలాస జిల్లా కానీ అద్భుతంగా ముందుకెళ్లాలంటే, భావి తరాలకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మా పలాస జిల్లాగా చేయాల్సిందే అని ప్రజల కోరిక. పలాస